సినిమా కథను ఎలా వ్రాయాలి అనే కాన్సెప్ట్ మీద మా ఈ ఛానల్ ద్వారా మేము చేయబోయే వీడియోల్లో ఏ విషయాలు చెప్పబోతున్నాను, ఎలా చెప్పబోతున్నాను అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఈ కాన్సెప్ట్ మీద ఈ ఛానల్లో మీకు నేను చెప్పాలనుకుంటున్న విషయాలు మొత్తం 6. వాటిలో మొట్టమొదటి పాయింట్, ఒక చిన్న ఐడియాని ఒక పెద్ద కథగా తయారు చేయడం ఎలా. రెండో పాయింట్ విషయానికి వస్తే, చాలా మందికి ఉన్న ఒక పెద్ద డౌట్, ఒక స్టోరీని ఎవరికి ఎలా చెప్పాలి అనేది. మూడో పాయింట్, స్టోరీ రిజిస్ట్రేషన్. ఒకవేళ అన్ఫార్చునేట్లీ మన కథ ఎవరైనా కనుక కాపీ కొట్టేస్తే కనుక అప్పుడు ఏం చేయాలో కూడా మీకు నేను చెప్తాను అనమాట. ఇక నాలుగో పాయింట్, డౌట్స్. కొత్తగా కథలు వ్రాయాలనుకునే వారికి, వ్రాస్తున్న వారికి బోర్డైన డౌట్స్ వస్తుంటాయి. దాదాపు 100 రకాల డౌట్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉంటాయి కూడా. ముందు ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేసిన తర్వాతే క్లాసులు మొదలు పెడతాను. అప్పుడే కదా మీకు బాగా అర్థం అవుతుంది. ఓకేనా? ఐదో పాయింట్, ట్రీట్మెంట్. మనిషికి గుండె ఎంత ముఖ్యం, స్టోరీకి ట్రీట్మెంట్ అంత ముఖ్యం. మనం ఒక స్టోరీ రాసుకున్న తర్వాత దాన్ని మనకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్ కి, బంధువులకి, నమ్మకస్తులకి చాలా మంది చెప్తాం. అది విన్న తర్వాత అందరూ కూడా సూపర్ సూపర్ అంటారు. కానీ అదే కథను ఒక హీరోకో, ప్రొడ్యూసర్కో, డైరెక్టర్కో చెప్తే మాత్రం అది వాళ్ళకి చాలా వరకు నచ్చదు. మన వాళ్ళందరికీ నచ్చిన కదా వాళ్ళకి ఎందుకు నచ్చట్లేదు అని అనుకుంటూ ఉంటారు. కారణం ఏమిటేనండి, మన కథకి మనం ట్రీట్మెంట్ చేసుకోకపోవడం. అసలు ట్రీట్మెంట్ అంటే ఏంటి? మనం రాసుకున్న ఒక మామూలు సాదాసీదా కథను సూపర్ హిట్ సినిమాకు పనికొచ్చే విధంగా మార్చడానికి దానిలో తగిన చేర్పులు మార్పులు చేసి డెవలప్ చేయడమే ట్రీట్మెంట్. మరి అది ఎలా చేయాలి? దానికి కొన్ని సూత్రాలు ఉన్నాయండి. అంటే సినిమా కథ ఎలా ఉండాలి, దానిలో ఏవేవి, ఎక్కడెక్కడ, ఎంతవరకు ఎలా ఉండాలి, అలాగే అసలు కథలో ఉండకూడనివి ఏమిటి అనే విషయాలు తెలిపే కొన్ని నిబంధనలు అన్నమాట. వాటిని ఫాలో అవుతూ కథకి ట్రీట్మెంట్ జరిగితే ఆ కథ సినిమాగా హిట్ అవ్వడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. ఇక చివరిది 6వ పాయింట్, సినిమా ఛాన్సులు. ఎవరైనా మంచి డెప్త్ ఉన్న స్టోరీస్ వ్రాయగలిగిన టాలెంటెడ్ రైటర్స్ ఉంటే కనుక అటువంటి వారికి రైటర్ గా సినిమాలో ఛాన్సులు ఇప్పించాలనేది మా సంకల్పం. అయితే నేను ఇప్పుడు ఇండస్ట్రీలోకి పెడుతున్నాను కాబట్టి కొంచెం టైం పడుతుంది. అది కాకుండా ఇది ఎవరికి పడితే వాళ్ళకి చేసేదేం కాదు. మా ఈ వాల్మీకి వైబ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇందులో వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ ఛాన్స్ అన్నమాట. పూర్తి వీడియో లింకు ఈ క్రింది డిస్క్రిప్షన్ లో ఇవ్వబడింది, తప్పకుండా చూడండి.